ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. కార్మిక నాయకుడు, రాష్ట్ర వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ను ఈ నెల 13న ఘనంగా సన్మానించనున్న కార్మికులు. జనక్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా సిఆర్ క్లబ్ కు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో 61 మంది కౌన్సిల్ సభ్యులను, 15 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తే ప్రజల పక్షాన పోరాటం తప్పదని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ విశ్వాసంతో గెలిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, విద్యుత్ సంస్థల నుండి సింగరేణికి రావాల్సిన 29,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం సింగరేణికి ఇప్పించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతు బంధును వెంటనే అమలు చేయాలని సమావేశంలో తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖలీందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, లింగం రవి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, చాడ మహేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిన్న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జిల్లా నిర్మాణ కౌన్సిల్లో 61 మందిని కౌన్సిల్ సభ్యులుగా, 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క నిర్మాణ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయేటువంటి రోజులలో స్థానిక ఎన్నికలలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి, మరి అదేవిధంగా డిసెంబర్ 26 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఆరోపించి 100 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ ప్రజా సంఘాలు నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి, అదేవిధంగా నిన్న నిర్మాణ కౌన్సిల్లో పలు తీర్మానాలు చేయడం అనేది జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి, ఇవాళ రైతులు క్రాప్ లోన్ తీసుకొని ఇలా రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క రుణాలను ఇలా ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి, ఇవాళ అదేవిధంగా పెన్షను, వృద్ధాప్య పెన్షను 2,000, 4,000, వికలాంగుల పెన్షను 4,000, 6,000 చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి, ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు చేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా
నేషనల్ హెల్త్ స్కీమ్లో మెడికల్లో చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మరి ఇలా సింగరేణికి సంబంధించినటువంటి 29,000 కోట్ల రూపాయలను ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మరి వాడుకోవడం జరిగింది. ఆ యొక్క అప్పును కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కట్టాలని చెప్పి మరి అదేవిధంగా ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఎన్నికలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి ఇలా రైతు బంధు కూడా షరతులు లేకుండా అందరికీ రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఇలా వికలాంగుల సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా షరతులు లేకుండా వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి మరి వివిధ అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ రాబోయేటువంటి రోజులలో ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉంటే ప్రజా పోరాటాలు తప్పయని మరి గతంలాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మరి రేపు ఆగస్టు 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లాలో జరిగేటువంటి రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ను కూడా జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ నెల 13న సిఈఆర్ క్లబ్లో రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్గా ఉన్న జనక్ ప్రసాద్ ఘనంగా సన్మానిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఐఎన్టీయూసీ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్యలు తెలిపారు. ఆదివారం ఐఎన్టీయూసీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి, కార్మికుల ఆశాజ్యోతి జనక్ ప్రసాద్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని 13వ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. సింగరేణిలో ఒక మామూలు ఉద్యోగంగా చేరి అంచెలంచెలుగా ఎదిగి నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న వేగుచుక్క జనక్ ప్రసాద్ అని పేర్కొన్నారు. స్థాపించిన రోజుల్లో అందరినీ ఏకం చేసి ఎన్నో హక్కులను సాధించిన గొప్ప నాయకుడు జనక్ ప్రసాద్ అని అన్నారు. ఆయన జీవితం ప్రజలకు, కార్మిక వర్గానికి అంకితం చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించిందని వారు పేర్కొన్నారు. ప్రజలు, కార్మికులు విజయవంతం చేయాలని వారు కోరారు. కార్మికుల ఆశాజ్యోతి, కార్మికుల ఆశాదీపం, కార్మికుల పక్షపాతి, నిరంతరం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నటువంటి శ్రీ జనక్ ప్రసాద్ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డు సలహా మండలి చైర్మన్గా నియమించినందులకు వారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ మందమరి బ్రాంచ్ ఆధ్వర్యంలో తేదీ 13 తారీఖు నాడు మంగళవారం రోజు సాయంత్రం 4 గంటలకు మందమరి సిఆర్ క్లబ్లో గొప్ప పౌర సన్మానం జరపడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సన్మానానికి జనక్ ప్రసాద్ గారి అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇతర సంఘాల నాయకులు, అన్ని వర్గాల కార్మికులు, ప్రజలు అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా విచ్చేసి మరి జనక్ ప్రసాద్ గారికి జరిగే సన్మానాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పి మరి ఆయన సన్మానాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి ప్రజలందరికీ, కార్మికులందరికీ కూడా ఐఎన్టీయూసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జనక్ ప్రసాద్ గారిని సన్మానించుకోవడం వల్ల మనకు మనమే సన్మానించుకోవడం, జనక్ ప్రసాద్ గారిని గౌరవించడం వల్ల మనకు మనమే గౌరవించబడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి జనక్ ప్రసాద్ గారిని ఎందుకు సన్మానించుకోవాలంటే మరి ఆయన ఒక సాధారణ వ్యక్తిగా సింగరేణిలో మరి ఉద్యోగంలోకి వచ్చి మరి అంచెలంచెలుగా మరి ఎదుగుతూ కార్మిక పక్షాన నిలబడి నిరంతరం కార్మిక వర్గం కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం శ్రమిస్తూ కార్మిక హక్కులు సాధించినటువంటి గొప్ప నేత జనక్ ప్రసాద్ గారు. మరి ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా కార్మిక వర్గమే నా వర్గము, కార్మికుల క్షేమమే నా కుటుంబం అని చెప్పేసి కార్మిక వర్గం కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి జనక్ ప్రసాద్ గారు. మరి అదే జనక్ ప్రసాద్ గారు మరి యూనియన్ మొదట్లో పెట్టినప్పుడు ఏదైతే ఉన్నటువంటి జాతీయ సంఘాలు మరి అప్పుడున్నటువంటి వృద్ధ నాయకులు, మరి మహామహులని చెప్పుకునే నాయకులు మరి ఆ సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్లను తలదన్నే విధంగా, వాళ్ళ ఎత్తులను మరి చిత్తు చేసే విధంగా గొప్ప కార్మిక సంఘంగా మరి క్లర్కర్ అసోసియేషన్ ని నిర్మించడమే కాకుండా క్లర్కర్ అసోసియేషన్ బలోపేతంతో మరి మిగతా కార్మిక సంఘాలన్నింటినీ, క్రాఫ్ట్ సంఘాలందరినీ కూడా మైనింగ్ స్టాఫ్ కావచ్చు, టింబర్ మెన్ అసోసియేషన్ కావచ్చు, పిల్లర్స్ అసోసియేషన్ కావచ్చు, డ్రైవర్స్ అసోసియేషన్ కావచ్చు,
మరి ఎలక్ట్రికల్ మరి ట్రేడ్మెన్ అసోసియేషన్ కావచ్చు, డంపర్ అసోసియేషన్ కావచ్చు, ఇవన్నీ సంఘాలను ఏకీకృతం చేసి 72 కార్మిక క్రాఫ్ట్ సంఘాలను ఏకం చేసి సాజకును నిర్మించి ఆ సాజకు ద్వారా వేజ్ బోర్డు హక్కుల కోసం పోరాడి జైలుకు పోయినటువంటి చరిత్ర మరి జనక్ ప్రసాద్ గారిది. మరి అదే విధంగా మరి జనక్ ప్రసాద్ గారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా, మరి జైలు పాలు చేసినప్పుడు కూడా మరి మొక్కవోని ధైర్యంతో ఏకతాటిగా మరి ఒక్కడ సింగిల్ గా మరి కార్మిక వర్గం కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి మరి జనక్ ప్రసాద్ గారు. మరి అలాంటి వ్యక్తిని మనం ఘనంగా సన్మానించుకోవడం, మరి అలాంటి వ్యక్తిని మన ఘనంగా మరి మనం సంస్కరించుకోవడం జరగాలని చెప్పేసి మరి తెలియజేస్తూ, మరి పట్టణంలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి కోల్బెల్ట్ లో ఉన్నటువంటి అందరు ప్రముఖులందరూ కూడా, సామాన్య ప్రజలు కూడా మరి ఈ పురస్కారాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు, మరి అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా మరి జోడయాత్ర చేస్తున్నప్పుడు అసంఘటిత కార్మికులు అతన్ని కలిసి మాకు న్యాయం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాలుగా కనీస వేతనాలు మాకు పెరగలేదు, మరి 70,000 లక్ష రూపాయలు వచ్చే కార్మికునికి పర్మనెంట్ కార్మికునికి వస్తే మాకు 10,000 జీతంతో మరి మేము పూట గడవని పరిస్థితులు మాకున్నాయి కాబట్టి మరి ఆ కనీస వేతనాలను అసంఘటిత కార్మికులకు ఏ విధంగా మరి అమలు చేయాలి, ఈ చట్టాలు ఏదైతే కంపెనీలు ఉన్నాయో మరి ఏ విధంగా మోసం చేస్తున్నా మోసాలను తిప్పికొట్టి ఖచ్చితంగా కూడా అసంఘటిత కార్మికులకు న్యాయం చేయాలని ఒక తలంపుతోని, ఒక పట్టుదలతో ఆయన ఉన్నాడు కాబట్టి మరి అసంఘటిత కార్మికులు కూడా ఈ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజ్ బోర్డు చైర్మన్ కమిటీలో చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా వారికి సింగరేణి ప్రాంతంలో అన్ని ఏరియాల నుండి ఘనమైన స్వాగతాలు చెప్పి వారికి సన్మానించడం జరిగింది. జనక్ ప్రసాద్ గారు అంటే మందమారి అంటే జనక్ ప్రసాద్ గారి ఈ ప్రాంతంలో ఇక్కడనే ఈ సింగరేణిలో ఇక్కడ ఈ మందమారి ప్రాంతంలో ఉండి సింగరేణి మొత్తాన ఏకగ్రీవకంగా అందరినీ ఒక తాటి మీద నడిపించి ఈ సింగరేణి ప్రాంతంలో సింగరేణిలో ఎలక్షన్ రావడానికి కారకుడైనటువంటి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు కాబట్టి మేము మందమారి బ్రాంచ్ నుండి 13వ తారీఖు నాడు ఈ ప్రాంతంలో వారిని ఘనమైన మేము సన్మానించడానికి కూడా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గొప్ప సన్మానం చేయడానికి సిద్ధపడ్డాము. కాబట్టి ఈ మందమారి ప్రాంతంలో కొన్ని మైన్స్ బంద్ అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జనక్ ప్రసాద్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఉండడం వల్ల మాకు కొత్త బావులు వస్తాయని ఆశించడంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త బావులు వస్తే ఇక్కడున్న కార్మికులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు బతుకుతారు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పి కూడా మా జనక్ ప్రసాద్ సెక్రటరీ జనరల్ గారు కూడా ప్రభుత్వంతో కొట్లాడి ప్రైవేట్ గారిని కూడా వ్యతిరేకించి కొత్త బావులు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా రేపు 13వ తారీఖు నాడు అన్ని బాయిల పిడిసెకెట్లు గాని మా ముఖ్య ఐఎన్టీసీ కార్యకర్తలందరూ ఈ 13వ తారీఖు జరిగేటువంటి సన్మానాన్ని మీరు అందరూ ఒక ముఖ్య ఉద్దేశంతో, ఒక సీరియస్ గా, ఒక పట్టుదలతోటి అందరూ సమిష్టిగా పనిచేసి ఈ విజయవంతం చేస్తారని చెప్పి మీ అందరినీ మందమారి బ్రాంచ్ తరఫున ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ గా దేవిమోహన్ గా మీ అందరికీ కోరడం జరుగుతుంది. మైనింగ్ స్టాఫ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, మైనింగ్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారని, అధికారులను బాధ్యులను చేయడం లేదని మండిపడ్డారు. గతంలో అందరికీ ప్రమోషన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఓవర్మ్యాన్ పాస్ అయి వందలాది మంది వేచి చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మైనింగ్ స్టాఫ్ సమస్యలు పరిష్కరించే సత్తా ఒక్క ఏఐటీయూసీకి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. టీబీజీ కేసు ఎంతో చేసుకున్న ఒప్పందం వల్ల ప్రమోషన్లు ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మందమారి ఏరియా మైనింగ్ స్టాఫ్ సమావేశం యూనియన్ ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మైనింగ్ స్టాఫ్ సమస్యల మీద చర్చించాం. ఒకటి, మైనింగ్ స్టాఫ్కి మెడికల్ అన్ఫిట్ అయితే సర్ఫేస్లో అదే పని ఇచ్చినటువంటి సర్క్యులర్ని వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్సు బెర్క్స్ పైన కోల్ ఇండియాలో ఇచ్చినట్టుగా సింగరేణి అధికారులకు ఇచ్చినట్టుగా కంపెనీయే చెల్లించాలని, సింగరేణిలో ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే కేవలం మైనింగ్ స్టాఫ్నే బాధ్యులను చేస్తూ ఉన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపైన ఎలాంటి చర్య తీసుకోకుండా కేవలం మైనింగ్ స్టాఫ్నే బాధ్యులను చేసి
ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఎస్ఓపి అని వాళ్ళనే బాధ్యులు చేస్తూ ఉన్నారు. ఎల్లో కార్డ్ అని, రెడ్ కార్డ్ అని ఏదో ఫుట్బాల్ ఆటలో లాగా సింగరేణి బావిలో కొత్త విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. వీటిని కూడా రద్దు చేయాలని, ఇంకా ఇతర మైనింగ్ స్టాఫ్ వాళ్ళ పైన ఇప్పటివరకు ఏదైతే మరి మేనేజ్మెంటు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఇంక్రిమెంట్లు కట్ చేసి ఇవన్నీ ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాలని, మైనింగ్ స్టాఫ్ క్యాడర్ స్కీము పరిష్కారం కావాలి. గతంలో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉన్నప్పుడు జేఎంఈటీగా అపాయింట్ అయితే 2 సంవత్సరాల తర్వాత సర్టిఫికెట్ రాగానే వాళ్ళని బి గ్రేడ్ ఓవర్మెన్గా తీసుకునేవాడు. ఇప్పుడు వాళ్ళకి మరి అదే సి గ్రేడ్లో 3 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత బి గ్రేడ్ కూడా మైనింగ్ సర్దార్గానే ఉంచుతూ ఉన్నారు, ఓవర్మెన్ ఇవ్వటం లేదు. ఇప్పటికే సుమారు 600-700 మంది సింగరేణిలో ఓవర్మెన్లు సర్టిఫికేట్ వచ్చి 5 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. 2023 సెప్టెంబర్ 1వ తారీఖు నాటికే వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు రావాలి. కానీ వాళ్ళ మేనేజ్మెంటు టీబీజీ కేసుతో చేసుకునే అగ్రిమెంట్ వలన ఖాళీలు ఉంటేనే మేము ఆ వేకెన్సీస్ ఫిలప్ చేస్తామని పెట్టారు. గతంలో సింగరేణిలో ఎప్పుడూ లేదు, ఖాళీలతో సంబంధం లేదు. వాళ్ళు 3 సంవత్సరాలు కాగానే ఆటోమేటిక్గా ఓవర్మెన్గా ప్రమోషన్ వచ్చేది. ఇప్పుడు ఖాళీలను పెట్టడం వలన వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు ఆగిపోతూ ఉన్నాయి. ప్రమోషన్ రాకపోవడం వలన వాళ్ళు టెస్ట్ ఎలిజిబుల్ అని అంటే ఇవాళ ఇంటర్మీడియట్ పాస్ అయి 3-4 సంవత్సరాలు అయిపోయినా కూడా వాళ్ళ కనీసం టెస్ట్ కూడా అలో చేయటం లేదు. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. వీటిని రేపు స్ట్రక్చర్డ్ మీటింగ్లో సింగరేణి గుర్తింపు సంఘం పత్రం రాగానే జరిగే మొదటి స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే ఈ మైనింగ్ స్టాఫ్ సమస్యలని మేనేజ్మెంట్ దృష్టి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి ఏఐటీసీ కృషి చేస్తుందని తెలియపరుస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారిపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సివిల్ డ్రెస్లో కామన్ మ్యాన్ లాగా అకస్మాత్తుగా పేకాట స్థావరాలపై కోటపల్లి ఎస్ఐ రాజేందర్ దాడులు నిర్వహించారు. 4గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1,35,000 రూపాయలు నగదు, 3 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు సీజ్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్లు మరియు వీరిపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఇకపై ఎవరైనా సరే పేకాట స్థావరాలు నిర్వహిస్తే సహించేదే లేదని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస గార్డెన్స్ లో కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ మాట్లాడుతూ కల్వరి చర్చి వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న 6 వారాల ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 356 మంది ప్రార్థనల్లో పాల్గొని బాధల నుండి విముక్తులయ్యారని తెలిపారు. ఇక ముందు కూడా మరింత మంది కుటుంబాల వారు ఆరాధనలో పాల్గొని దైవ వాక్యాలను వినాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కల్వరి చర్చి నిర్వాహకులు, మత బోధకులు, భక్తులు పాల్గొన్నారు. చూపిస్తారా పొద్దున్న ఆహ్వానిస్తామన్నవాళ్ళు ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా వచ్చారా? మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే చూపిస్తారా? మేము ఫస్ట్ టైం వచ్చామన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎవరు వెళ్ళిపోకండి, వెనుకున్న హాల్లోకి వచ్చి కూర్చోండి. మీకోసం స్నాక్స్ ఏర్పాటు చేసాం, టీ ఏర్పాటు చేసాం. స్నాక్స్ తీసుకోండి, టీ తీసుకోండి. నీ వాళ్ళ, నీ బిడ్డలో నువ్వు మమ్మల్ని కొనుక్కున్నావు. నువ్వు ఆశించినట్టుగా అభ్యంతరం, అవమానం వచ్చి ఉంచడం మాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కాబట్టి మాకు క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. మా సంఘంలో ఉన్న సభ్యులను, సంఘంలో ఉన్న సేవ చేస్తున్న వారిని, అలాగే సంఘాన్ని, సంఘ స్థలాలను కాపాడండి. మీరే మాకు అన్ని విషయాల్లో ఈ వారం విజయం దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వండి. అనారోగ్యంతో వస్తే స్వస్థతనివ్వండి. ఆర్థికంగా చితికిపోయి వస్తే మార్గాలు తెరిచి ఆర్థికంగా బలపరచండి. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఉద్యోగం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, చదువులో విజయాన్ని ఇవ్వండి అయ్యా. ఏకాంగులను సంసారాలు చేయండి అయ్యా. గర్భఫలము లేని దంపతులకు చక్కని ఫలాన్ని ఇవ్వండి. ఎవరు ఏ కష్టంలో వచ్చారో ఆ కష్టాన్ని త్వరగా తీర్చున్నాయినా.
వచ్చే ఆదివారం నువ్వు ఏర్పరచుకున్న రాజు దేశాన్ని పరిపాలించడానికి అభిషేకం పొందుకోవలసిన సమయంలో ఎదురైనటువంటి ఆటంకాలు ఏమిటి? ఆత్మీయులకు ఎప్పుడూ ఆటంకాలేనా? ఆత్మీయులకు ఎప్పుడూ కష్టాలేనా? ఈ కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు వచ్చే ఆదివారం నువ్వు ఇవ్వబోతున్నావు. కాబట్టి మేము రావాలి నాయనా, సమయానికి రావాలయ్యా. నాతో పాటు మరొక్కరిని తీసుకురావాలి, కుటుంబంగా రావాలి. కనికరించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కల్వరి టెంపుల్ మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసి 6 వారాలు అవుతుంది. ఈ రోజుకి 356 మంది దేవుడిని మహిమపరచడానికి వారి యొక్క జీవితాలు ఈ యొక్క వాక్యం విని బాగుపరచుకోవడానికి వస్తున్నారు. ఈ వాక్యం విని అనేక మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి. దైవజనుడు సతీష్ కుమార్ గారి చేత ఏర్పరచబడిన ఈ సంఘం అంచెలంచెలుగా దీవించబడి ఇంకా అనేక మంది వచ్చి వారి కుటుంబాలు అలాగే వారి జీవితాలు కూడా బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్పై చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. 2 రోజుల ముందు గూగుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చెన్నూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది సమంజసం కాదు. నీ విజ్ఞతకు బయలుపెడుతున్న బిడ్డ, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? వివేక్ సార్ను ఆరా పోరా అని మాట్లాడుతున్న బిడ్డ, ఇంకో దఫా కనుక నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే SC/ST కేసు బనానికి బొక్కలేస్తావు అనుకుంటున్నావు బిడ్డ. జాగ్రత్త, తస్మా జాగ్రత్త బిడ్డ. మా వివేక్ సార్కు వచ్చిన అవకాశాన్ని గెలిచిన అకస్తో మీరు ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్న కొడుకు గెలిచిండు, తర్వాత ఈయన గెలిచిండు, అన్న గెలిచిండు అన్నాడు. ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఎన్నికల ద్వారా గెలిచిందే తప్ప దొంగ ముద్రతో తీసుకొని గెలిచిన సంఘటన కాదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అక్కుసుగా తీసుకొని ప్రతిసారి సార్ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అని తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వ్యక్తిని పట్టుకొని నానా రకాలుగా మాట్లాడడం సమస్య కాదు. ఈ కాలంలో, ఈ ప్రజాస్వామ్య కాలంలో రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు మారుతున్నా కానీ మా వివేక్ సార్ పైన ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మేము అడుగుతున్నాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి సీనియర్ నాయకులు బండి సదానందం యాదవ్ అభినందనలు తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో వర్షాకాలంలో నీరు వచ్చి చేరిందని, వర్షం నీరు వల్ల ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, నిత్యావసర సరుకులకు పాఠశాలకు వెళ్లాలన్నా విద్యార్థులు ఇబ్బందులు పడేవారని, రోడ్డు మార్గం బాగలేక కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడ్డారని, చివరికి ఈ విషయాన్ని స్థానికులు తనకు తెలపడంతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు తెలిపిన వెంటనే ఆగమేఘాల మీద ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ రోడ్డును రిపేర్ చేయించారని, మరమ్మతులు చేయించారని ఆయనకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కాకా కుటుంబమంతా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తప్పిస్తారని ఆయన తెలిపారు. వారు ఆయురారోగ్యాలు సంతోషాలతో ఉండాలని, ప్రజల దీవెనలు ఎప్పుడూ వారికి ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇందుగాడి కాలనీలో గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్డు సౌకర్యం లేక నీళ్లు జామై పిల్లలు స్కూల్కు వెళ్ళడం ప్రాబ్లం అయింది. అదేవిధంగా కాలనీ వాసులు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోడానికి కూడా ఈ రోడ్డు మార్గంగా వెళ్ళలేని పరిస్థితి ఉండే. గత అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రచారానికి వచ్చినటువంటి గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి ఆనాడు తీసుకువెళ్ళడంతో నన్ను గెలిపియండి, మీకు ఈ రోడ్డు సమస్య పరిష్కరిస్తానని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న కురిసినటువంటి వర్షాలకు మళ్ళా ఎప్పటిలాగే వర్షపు నీరు జామ్ అయి ఆ నీరంతా ఇళ్లకు వచ్చి వాళ్ళ వస్తువులు ఖరాబ్ అయ్యి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ జరిగింది. ఈ సమస్యను కాలనీ వాసులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చి మరి మా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఎలక్షన్ల ముందు మన ప్రజెంట్ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు ఆనాడు రోడ్డు వేస్తానని చెప్పడం జరిగింది. మరి మీరు ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడంతో నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యను గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ప్రాబ్లాన్ని
పూసగుచ్చినట్టుగా అంటే ఇక్కడ ఏదైతే కాలనీవాసులకు ఉన్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారికి వివరించడంతో చలించిపోయిన ఎమ్మెల్యే గారు ఇంత దారుణంగా ఉన్నదా పరిస్థితి అని చెప్పి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్గా అక్కడ రోడ్డు వేయాలి, పిల్లలకు ప్రాబ్లం, స్కూల్ పోనీకి ప్రాబ్లం ఉన్నది, కాలనీ వాసులు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే రోడ్డు వేయాలని చెప్పి ఆదేశించడంతో 2-3 రోజుల్లోనే ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాల నుండి ఈ కాలనీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అప్పుడున్న పరిస్థితిని కూడా మీకు ఫోటోల ద్వారా పెడతా, ఇప్పుడు ఎట్లా రోడ్డు అయిందో ఇది కూడా పెడతాము. మరి ఇంత వెంటనే పేదవాళ్ళ కష్టాలంటే ఏంటిదని తెలిసినటువంటి మా ఎమ్మెల్యే గారు ఈ ఎవరికి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అని వెంటనే సమస్యను దృష్టికి తీసుకుపోవడంతో అధికారులను ఆదేశించి ఈ రోడ్డు వేపించినందుకు ఈరోజు కాలనీ వాసులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మరి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాల నుండి కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోకపోవడంతో ఈనాడు వచ్చిన ఎమ్మెల్యే గారు 8 నెలల కాలంలోనే మాకు రోడ్డు వేసినందుకు ఎమ్మెల్యే గారికి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశకృష్ణ గారికి ఈ కాలనీ వాసులందరూ కూడా ఎల్లకాలం రుణపడి ఉంటారు. మేమందరం కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు వెంటనే ఉంటామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ వారిని కూడా భగవంతుడు చల్లగా చూడాలని, పేద ప్రజలకు సాయం చేసే విధంగా వారందరూ కూడా ఆ భగవంతుడికి వాళ్ళకు ఆశీర్వాదం కల్పించాలని చెప్పి కాలనీవాసుల తరఫున మేమందరం కోరడం జరుగుతూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి. సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. మైనింగ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య. కార్మిక నాయకుడు రాష్ట్ర వేతనాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ను ఈ నెల 13న ఘనంగా సన్మానించనున్న కార్మికులు. జనక్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా సిఆర్ క్లబ్ కు కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.